శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే, గురువారం దినం. ప్రత్యేకమైన ఈ గురువారం చాలా చురుకుదనంతో సంతోషకరంగా అడుగులు వేస్తారు. ఈరోజు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇష్టదేవుడైన దత్తాత్రేయుని మొక్కడం చాలా శ్రేయస్కరం. ఎప్పుడైనా కానీ గతంలో మనకు ఎన్నో రోజులుగా అష్టమంలో ఉన్న గురువు భాగ్య గురువుగా మారడం చాలా శ్రేయస్కరమైంది. ఎందుకంటే భాగ్య గురువుగా వచ్చిన తర్వాత చాలా ఉపయోగకరమైన కొన్ని విషయాలు చేయడానికి ఆయన సహకారం ఖచ్చితంగా కలిగిందని మనం గ్రహించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అలాగే ఈ గురువు ఏం చేస్తున్నారంటే ఒక చోట నుండి 3 చోటకి వెలుతురుని పంపిస్తున్నాడు. అది ఈ జ్యోతిష శాస్త్రంలో రాశిచక్రంలో కానీ గ్రహాల రీతిగా కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు ఒక మంచి మనిషి తోడైనప్పుడు కానీ సహాయం చేసినప్పుడు కానీ ఆయన అనుగ్రహమైన విషయాలు కానీ మనపైన చూపిస్తున్న ఆ ఆత్మీయమైన ప్రేమని మనం గమనిస్తాం. చాలామంది మనం చూస్తూ ఉంటాం. అలాగే కొద్దిమంది ద్రోహులు కూడా ఉంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మనల్ని ఇబ్బందులు కలిగించడానికి గాను, మనతోనే ప్రేమగా ఉన్నట్లు గాను నాటకాలతో పరిణామాలతో ఉంటారు. ఇది 2 రకాల భావాలు. ఒకటి, శుభగ్రహాల అనుగ్రహంలో గురువు 9వ ఇంటిలో నుండి మన రాశిని చూస్తున్నారు. మొట్టమొదట అంటే మనం ఎన్నో కష్టాలతో మానసికంగా ఉన్నప్పుడు దేవుడు వెనుక నుంచి మనల్ని సహాయం చేస్తుంటాడు. ఒక చోటకి వాహనాల్లో పోయేటప్పుడు అత్యంత ప్రమాదకరమైన సంఘటనలు జరగాల్సినది అక్కడ చిన్న ఎంటిక అంత స్థానంలో తప్పించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు అంటారు, భగవంతుడా నిన్ను కాపాడారు అనేది. భగవంతుడు కాదు, ఇలాంటి గురువులే. ఈ గురుగ్రహమే చాలా బలమైనది. అలాగా కొన్ని విషయాల్లో చాలా మూర్ఖంగా మానసికంగా ఇన్ని రోజులు చాలా అంటే ఏదైనా చేస్తాను, నేనే చేస్తాను, నా పనికి ఎటువంటి తప్పులు లేవు అని నువ్వే సమర్థించుకుని పోయిన కాలాలు చాలా. 1 సంవత్సర కాలం వెళ్ళావు. ఇప్పుడు అలాంటిదన్నీ ఏం లేదు. మార్పు కలిగావు. రాస్యాధిపతి పైన గురువు ఎప్పుడు కలిగాడో కుటుంబం పైన శ్రద్ధ, అన్నదమ్ముడు పైన ప్రేమ, స్నేహితుల దగ్గర చాలా ఆత్మీయంగా మా పలకరింపులు, మనసులో తేజస్వంతం, అలాగే మంచి కళలతో కలిగిన చిరునవ్వు, ఇలాంటిదన్నీ రావడం చాలా శ్రేయస్కరం. అలాంటిదే వచ్చింది. అలాగే ఈ గురువు మళ్ళా మన 3వ ఇంటిని చూస్తున్నాడు. అన్నదమ్ముడు కానీ, ధైర్యం కానీ, సాహసం కానీ ఇంతకుముందు కొద్దిగా తెలివి లేకుండా ఉన్నింది. ఎదుటివాడు చాలా భయంకరమైన వాడు మనల్ని మ్యాజిక్ చేసి మోసగించేవాళ్ళు. చాలామంది మోసగించి పడిపోయినారు. చాలామంది గుట్టల్లో, చెట్లలో ఎక్కడంటే అక్కడ మోసగించబడిపోయారు. అంటే స్థలం కొనడం చోట డబ్బులు ఇచ్చి మోసపోవడం, స్థలం కొన్న తర్వాత మంచి రేట్లు లేకుండా పోవడం, ఇదన్నీ జరిగిపోయినాయి. ఇంకా జరగాల్సిందల్లా చాలా ఆలోచన, ధైర్యము, చాలా జీవో ప్రకారం చట్టానికి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా న్యాయపరమైన డబ్బులే నిలబడతాయి ఎప్పుడైనా కానీ. ఆ న్యాయానికి ఏదో ఒకటి మనం 10 మందికి ధర్మం చేశాము, నేను చెడ్డవాడిగా నేను ఎత్తుకుని న్యాయపరమైన శిక్ష అనుభవించినాము అంటే అది కుదరదు. చేసేటప్పుడే చెడ్డ దాంట్లో నుంచి దూరం రావాలి. మళ్ళీ ఆ చెడ్డ దాంట్లో చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మంచివాడినంటే ఎవరు కుదరదు ఇక్కడ. అందుకే దేవుళ్ళు ఉన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేసి మనం మార్పు కలుగుతాం ఖచ్చితంగా. తప్పు చేసిన వాడు మార్పు కలుగుతాడు. కానీ మార్పు కలిగినా తప్పు చేసినట్లే కదా ఉంటుంది. అందువల్ల చాలా సమస్యలు ఉంటాయి. అలాగే 5వ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైనా సుప్రీం స్థానాలు అంటారు. ఎప్పుడైనా జాతకస్తుడికి ప్రత్యేకమైన స్థానం, లగ్నాధిపతి, తృతీయాధిపతి, పంచమాధిపతి, వీళ్ళు బలంగా ఉంటే రాజ్యాన్ని కూడా ఏలొచ్చు. అంత శక్తివంతమైనది అంటారు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. అందువల్ల మనం ప్రత్యేకమైన విషయాల్లో విజయం పొందే అవకాశం ఈరోజు ఉన్నది.
చాలా ప్రశాంతంగా మీ కార్యక్రమాలన్నీ కూడా వేగంగా కూడా మీరు మొదలెట్టడం, దాని ద్వారా విజయం పొందడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా వ్యాపార రంగంలో చాలా ఇబ్బందులుగా ఉన్నవారు త్వరగా మీరు ఆలోచనపరమైన వ్యాపారాలు చేయడానికి ప్రారంభించండి. మొట్టమొదట కొన్ని వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చినట్లే ఉంటుంది, కానీ ఎదుగుదల కనబడదు. అందువల్ల ఇప్పుడు ఓవరాల్గా ఇండియాలోనే మార్కెట్లోనే వ్యాపారాలు లేవు. ఎందుకు అంటే శుక్రుడు 8వ స్థానం ఆక్రమించాడు. సూర్యగ్రహాలు కానీ శుభగ్రహాలు అన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండడం వల్ల వాణిజ్య వ్యాపారాలు సరిగ్గా లేవు. ఎవరికైనా కానీ ఒక నెలలో 20 రోజులు జరిగితే 10 రోజులు విశ్రాంతి ఉన్నది. ప్రతి వ్యాపారంలోనూ ఉన్నది. ఇది అందరికీ ఎఫెక్ట్గానే ఉంది. అందువల్ల జాగ్రత్తగా మనం అడుగులు వేస్తాం, అంటే మార్పులు చెందాలి. ఎందుకంటే తులారాశి వారికి మార్పు కలిగిన వ్యాపారాల్లో విజయం పొందుతారు. అందువల్ల వ్యాపార రంగం వాళ్ళకి సూచనలు. అలాగే ఉద్యోగ రీతిగా పనిచేసే వారికి ప్రత్యేక దృష్టి ఈరోజు సానుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న మీరు ఇబ్బందులు కలిగిన కొన్ని సంఘటనలు కూడా ఈరోజు పరిష్కరించుకొని దాంట్లో నుంచి మీరు బయటపడగలుగుతారు. సంతోషమైన జీవితంలో అడుగెడడం జరగబోతుంది. అలాగే దీర్ఘకాలికంగా మీకు ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు తీరిపోయేయడం వల్ల ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు, వీళ్ళకి చాలా విద్య గురించి ఎక్కువగా కష్టపడి చాలా సమస్యగా ఉండి వాళ్ళు 24 గంటల సేపు చదివినా ఏదో ఒక రూపంలో వాళ్ళ మెమరీ లాస్ అవుతూ ఉంటుంది. చాలా సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళకి. అందువల్లే ఎప్పుడైనా కానీ విద్యార్థులకి ముఖ్యమైన గురువు సూచనలు తీసుకోవడం, తల్లిదండ్రుల మాటలు వినడం, అలాగే గురువుకు సంబంధించిన దేవతా వర్గాన్ని అనుసరించాలి. దత్తాత్రేయని కానీ అలాగే మనం దక్షిణామూర్తిని కానీ మీరు కొలువుదీరారంటే మీకు విద్యలో తిరుగులేని విజయం కలుగుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే నిరుద్యోగులు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈరోజు మీరు కంపెనీ ద్వారా మీరు సంభాషణ చేస్తే ఈరోజు 75% అంగీకారం పొందగలుగుతారు. మీకు కూడా కాల్ లెటర్ వస్తుంది. ఈరోజు చంద్రుడులన్నీ చంద్రగ్రహం మార్పు వల్ల ఖచ్చితంగా మీకు రేపటికి అవతల దినానికి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది. అందువల్ల ప్రత్యేకంగా ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా చాలా సులభంగా అనుకున్న కార్యక్రమాలు వేగవంతాన్ని పెంచారు. ఇంతకు ముందులాగా కొంచెం చురుకుదనం లేని వాళ్ళు కుటుంబం పైన శ్రద్ధ పెట్టారు, అన్నదమ్ముల పైన ప్రేమ పెట్టారు, స్నేహితులతో ఆత్మీయులతో మాట్లాడగలుగుతున్నారు. చాలా వాగ్దాటి వరం ద్వారా విషయాలని పరిగణలోకి తీసుకుని వెళ్తారు. 10 మంది గొడవల్లో చిత్తా నక్షత్రం వాడు మొట్టమొదట ఉంటాడు, పోయి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాడు. అలాగే స్వాతి నక్షత్రం అత్యంత వేగంగా ప్రయాణం చేస్తున్నారు, తిరుగులేని విజయం వైపు ప్రయాణం చేస్తున్నారు, ధన ప్రవాహాన్ని ఎదురు చూడబోతున్నారు. అనుకున్న కార్యక్రమాలు విజయం అవుతాయి, ఇంటిళ్ళ పాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అనుకున్న ప్రతి విషయంలోనూ విజయం పొందే అవకాశం. విశాఖ నక్షత్రం శక్తివంతమైన రాజకీయ రంగంలో కొలువుదీరుతారు, అభివృద్ధిపరమైన విషయాల్లో బాగా ఉంటారు. సినిమా కానీ బిజినెస్ కానీ వాణిజ్య విషయాలలో వేగవంతంగా ఉంటారు. అనుకున్న పనులు అన్నీ కూడా మంచిగా జరుగుతుంది. అందువల్ల ఈరోజు గోచారంగా ఈరోజు ప్రత్యేకంగా శుభశాతం చాలా బలంగానే ఉంది. ప్రయత్నాలు చేయండి, విజయం పొందుతారు.